హలో నమస్తే వెల్కమ్ టు NHTV నేను భారతి. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ గారు. ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం, ఒకేసారిగా అగ్రెషన్ అవుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అన్నా లేకపోతే ఏదైనా చెప్పినా సరే సడన్గా వాళ్ళు కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేస్తారో తెలియని పరిస్థితులు చాలా మనం ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. మరి దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు హరీష్ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు యువర్ స్టూడియో. థ్యాంక్ యూ. సార్, వాట్ ఈస్ అగ్రెషన్? చాలా మందిలో మనం చూస్తున్నాం, ఏజ్తో లిమిట్ లేకుండా కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు అలా అంటారు? ఈ అగ్రెషన్ అనేది మైండ్ లోపల, బ్రెయిన్ లోపల ఒక వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ప్రతి మనిషిలోనూ ఆర్ ప్రతి యానిమల్ ఇన్ ద సెన్స్ ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అగ్రెషన్ కోసం ఉంటుంది. ఓన్లీ ఫర్ ప్రొటెక్షన్. అంటే మనిషిని ప్రాణం పోకుండా ప్రకృతిలో బ్రతకడం కోసం, ఈ సృష్టిలో ఉండడం కోసం ఒక అగ్రెసివ్ పార్ట్ అనేది ఉంటుంది. జస్ట్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్. అంటే ఒక యానిమలిస్టిక్ వరల్డ్లో ఉన్నప్పుడు ఒక జంతువుని చూసి, ఒక లయన్ని చూసి ఒక జింక కానీ, లేకపోతే ఒక కుక్కని చూసి ఒక పిల్లి కానీ ఎలా అయితే దాన్ని తోకెంత లావు చేసేసుకుని కీగని పిల్లి కూడా అరవగలుగుతుందో, అలాంటి అగ్రెషన్ మనుషులు అందరిలో ఉంటుంది. ఈ అగ్రెషన్ని ఎప్పటికప్పుడు మన సిచ్యువేషన్ అర్థం చేసుకుని, ఇప్పుడు ఒక పిల్లి నార్మల్గా ఉంటే అరవదు, పాలు పెడితే అరవదు, లేకపోతే ఆ పాలు వేడిగా లేవని అరవదు, కోపం తెచ్చుకోదు. బట్ ఒక స్టేజ్ వచ్చాక మనుషులకు ఆ విచక్షణ వచ్చి దాంతో అగ్రెషన్ని వాడడం స్టార్ట్ చేశారు. సో ఈ అగ్రెషన్ని మామూలు ప్రాణులైతే, అంటే ఆల్ అదర్ యానిమల్స్, ఈ అగ్రెషన్ని డెత్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడుకుంటాయి, ఆర్ ఫుడ్ కోసం వాడుకుంటాయి, ఏదైనా వేటాడాలి అలాంటప్పుడు వాడుకుంటాయి, అలాంటి వాటికి ఏదైనా థ్రెడ్ అనిపించినప్పుడు వాడుకుంటాయి. కానీ మనిషిలో ఉండే ఆ ప్రిమిటివ్ బ్రెయిన్, ఎమిగ్డిలా అంటాం, లింబిక్ సిస్టంలో ఎమిగ్డిలా అని ఉంటుంది. ఈ పార్ట్ లోపల ఇన్హెరెంట్గా లోపలే అదొక టైప్ ఆఫ్ అగ్రెషన్ని మనం పెంచి పోషిస్తున్నాం అనమాట. సో ఆ అగ్రెషన్ని నార్మల్ సిచ్యువేషన్స్లో కంట్రోల్ చేసుకుంటే అదర్ బీయింగ్స్, మనుషులు దాన్ని వాడడం మొదలుపెట్టారు. నేను ఇక్కడ అగ్రెసివ్గా ఉంటే నాకు పని అవుతుంది, ఆర్ ఇక్కడ నేను ఇలా బిహేవ్ చేస్తే నాకు సెట్ అవుతారు ఇల్లు, నేను అది చూపిస్తే నాకు ఏదైనా రిజల్ట్ వస్తుందని కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయిన మూవీ మ్యాటిక్లో సినిమా హీరోస్ని చూసి కొంచెం అలా అయ్యారు అని కూడా అనుకోవచ్చు. అబ్సల్యూట్లీ. సినిమా నెంబర్ 1 కారణం వెన్నెట్టి పుష్ చేస్తుంటుంది అటు సైడ్కి. ఈ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. హీరోయిజం చూపించాలి అనే. ఎగ్జాక్ట్లీ. సో హీరోడు చేస్తున్నారు కాబట్టి నేను కూడా హీరోయిన్గా చూపించవచ్చు, అది కూడా పడేవాళ్ళ మీద చూపించవచ్చు. అదే సేమ్ వెళ్ళి ఇంకెక్కడ చూపించరు. కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే వాడి స్థాయి కంటే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళ మీద పెత్తనం చలాయిస్తుంటారు. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్లో మేజర్గా వాడు ఏమి పనికి రాకపోయినా తాగేసి వచ్చి ఇంట్లో పెళ్ళాన్ని కొట్టడం అనేది వాడు పెద్ద హీరోయిజంలో ఫీల్ అవుతుంటాడు. సో అలాంటి అగ్రెషన్స్ ఇప్పుడు ఈ మధ్య సొసైటీలో ఫ్రీగా దొరుకుతున్నాయి. సో అందుకని అగ్రెషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఖర్చు లేని పని, ఊరికే కోపం తెచ్చుకోవడం కాదు, ఖర్చు లేని పని. అండ్ దీన్ని మనము సొసైటీలో ఇప్పుడు వీ హ్యావ్ మేడ్ కామన్ థింగ్. ఇప్పుడు ఎలా అయితే న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే అన్ని రేపులు, ఎక్కడ రేపు జరిగింది అక్కడ దొంగతనం ఎంత కామన్ అయిపోయిందో, ఒకప్పుడు రేప్ అంట, అయ్యో రేప్ జరిగిందని, ఇప్పుడు కామన్, వాట్ ఈస్ దర్, అవుతూ ఉంటాయండి, సృష్టి అన్న తర్వాత ప్రజలన్న తర్వాత అవ్వదా అనేటట్టుగా అయిపోయింది. సో అలాగ మన ఇప్పుడు రుద్దేది నెక్స్ట్ ఏంటంటే అగ్రెషన్, కోపం. ఆ ఒక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ని చాలా గొప్పగా పిక్చరైజ్ చేస్తున్నారు. అది మూవీస్లో కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు, ప్లస్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు దాన్ని ఒక ఫుల్ టైం బిజినెస్గా చేసుకున్నారు. సో అందుకని ఈ అగ్రెషన్ గురించి మనం మాట్లాడుకోవాలి, చాలా సీరియస్గానే, చాలా ఇన్డెప్త్గానే మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా సార్. కాకపోతే హరీష్ గారు, నార్మల్గా పేరెంట్స్, మనం ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కూడా కొంతమంది అంటారు దాన్ని ఎలా అరికట్టచ్చు అని అంటారు. స్టార్టింగ్ స్టేజ్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎలా తెలుసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. దానికి మీరు ఏం చెప్తారు? ఇది మేజర్గా పేరెంట్స్ నుంచి వచ్చిందండి. అంటే పేరెంట్స్ కనుక కంట్రోల్ చేయకపోతే పిల్లలు ఈ అగ్రెషన్ పెరుగుతూ పోతుంది. ఓకే, సో అందుకని కంట్రోలింగ్ ఎక్కడొస్తుందంటే దీని కారణాలు తెలుసుకుని, మనం ఇప్పుడు సొసైటీలో అన్ని రకాల కారణాలు ఇచ్చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి నాకు సివియర్ కోపం వచ్చిందంటే నేను టేబుల్ పగలగొట్టి ఇవన్నీ పగలగొట్టి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళని ఎందుకు, సెక్యూరిటీ గార్డ్ నన్ను తంతాడని, లేకపోతే ఇక్కడ నాకు పరువు పోతుందని, లేక భయం ఉంటుంది. ఆఫ్ వాట్ భయం? నేను చంపేస్తారని కాదు, అరే నేను చేస్తే ఇలాగా నా పరువు పోతుంది, పబ్లిక్ షుడ్ నాట్ థింక్ మీ యాజ్ బ్యాడ్ అనేది ఫస్ట్ అడ్డుకట్ట. ఎక్కడైనా కోపం వచ్చి ఎందుకు సరే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా, ఫస్ట్ దానికి దెబ్బ కొట్టారు. చెడ్డవాడైతే తప్పేంటి, ఈ స్టైల్లోకి వచ్చారు. ఐఎమ్ బ్యాడ్, సో వాట్,
ఒకప్పుడు ఎవడన్నా తాగెళ్తే తాగుబోతురా అని తిట్టేవాళ్ళం. ఇప్పుడు తాగడం ఈజ్ ఓకే. యు సీ ద డిఫరెన్స్. మెల్లగా ఎలా మారుస్తున్నారంటే తప్పు చేయడం ఈజ్ ఓకే. నువ్వు దొరకలేదు కాబట్టి నువ్వు తప్పు చేయలేదు బాబు, వాడు దొరికాడు కాబట్టి తప్పు అనేది చాలా ఈజీ చేస్తారు. సో ఇప్పుడు దొంగతనం చేసినా నేను ఇంకా దొరకలేదు కాబట్టి నువ్వు మంచి చెడ్డవాడు. సో దే మేడ్ ఇట్ ఈజీ. సో ఫస్ట్ దెబ్బ, ఈ అగ్రెషన్ అన్నిటికీ పడే ఫస్ట్ దెబ్బ ఏంటంటే ఇట్ ఈజ్ ఓకే అని చేసాడు. ఇట్ ఈజ్ ఓకే. వాడి కోపం ఉంటే పాపం ఎందుకు కోపం వచ్చిందో వాడిని కౌన్సిల్ చేయాలి కూర్చోబెట్టి అనే స్టేజ్ స్టార్ట్ అయినప్పుడు వాడు ఈ విల్ స్టార్ట్ ప్లేయింగ్ విత్ ఇట్. టాలరేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అగ్రెషన్ పెరుగుతుంటుంది. సో అందుకోసమే ఈ అగ్రెషన్ ఉన్న వాళ్ళని పేరెంట్స్ అట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్ ఆపగలగాలి. ఒక టైప్ ఆఫ్ భయం ఉండదు మనకి ఎప్పుడు కూడా. దీన్ని భయము భక్తి అని పెట్టిందే అందుకు. భయము భక్తి పెట్టిందే ఇలాంటి అగ్రెషన్ మనిషికి కామన్ రా, ఇలాంటి అగ్రెషన్ని వాడుకుంటారా, అందుకేగో పైన దేవుడు చూస్తాడు అనే ఒక భయము భక్తి మనకి పెట్టిందే ఈ అగ్రెషన్ ఆపడానికి. ఇప్పుడు ఆ రెండింటిని బ్రేక్ చేస్తాం. ఏం బ్రేక్ చేస్తామంటే దేవుడు చూపించు ప్రూఫ్. నీకు ప్రూఫ్ చూపించడానికి దేవుడు కూర్చోలే, ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. నిన్ను భయపెట్టమంటే నొనికిపోవడం కాదు. నేను తప్పు చేస్తే నాకు ఏదైనా జరుగుతుంది అనే భయం ఉన్న రోజులు అగ్రెషన్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, తప్పు చేసినా పర్లేదు, నేను డబ్బు ఇసురుతాను, తప్పు చేసినా పర్లేదు, పాపం లేదు పుణ్యం లేదు, తప్పు చేసినా పర్లేదు, నరకమే లేదు, తప్పు చేసినా పర్లేదు, ఏమీ కాదు అని తెలిసిన వాడు ఎలా ఉంటాడు? వెరీ డేంజరస్గా ఉంటాడు. వెరీ డేంజరస్గా ఉంటాడు. ఆ డేంజర్ని మనం పెంచి పోషిస్తున్నాం. దట్ ఈజ్ వై మర్డర్లు కానీ ఇంకేదైనా దోపిడీలు కానీ చాలా ఈజీగా జరిగిపోతుంది. తప్పేముంది, వాడి దగ్గర ఉంది, నేను దోచుకుంటున్నాను. ఈ టైప్లో తప్పేముంది, సో వాట్ అనే యాటిట్యూడ్ వచ్చేసాక యు ఆర్ రూయిన్డ్. హ్యుమానిటీని రూయిన్ చేసేదే ఈ భయము భక్తిని తీసేయడం. ఫియర్లెస్గా పెరగాలి పిల్లలు అంటున్నారు. సో రాంగ్. ఫియర్ ఉండాలి. వాట్ టు బి ఫియర్డ్ అన్న తెలియాలి. అసలు వాట్ టు బి ఫియర్డ్ అని తెలియకుండా ఫియర్లెస్గా పెంచాలి పిల్లల్ని. భయపెట్టద్దు పిల్లల్ని. బూచోడొస్తాడు అని భయపెడితే ఆ మాత్రానికే భయపడిపోయే పిల్లలు పెరగకూడదు అసలు. బూచోడొస్తాడు, అది కొన్నేళ్ళకి అది స్టోరీ అని తెలుస్తుంది వాడికి, ఆ మాత్రం విచక్షణ పెరగదా? కానీ చిన్నప్పుడు దేవుడున్నాడు, భయం ఉండాలి, ఇలా పెరిగితే మంచి దారి అని చెప్పే పేరెంట్స్ లేకుండా చిన్నప్పటి నుంచి నువ్వు కొడతావారా, కొట్టిరా, ఏం కాదు నేను చూసుకుంటా అనేటట్టుగా తయారైతే అగ్రెషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ అగ్రెషన్ పెరుగుతుంటే పేరెంట్స్ దానికి మేము ఇంకేం చేయలేము, కన్న కొడుకు కదా, నా పిల్లవాడు కదా, ఇలాగ ఒక స్టేజ్ వచ్చేసాక వాళ్ళని కొట్టినా కూడా భరిస్తున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో. సో అందుకని ఇది వెరీ ఎర్లీ స్టేజ్, పేరెంట్సే ఆపాలి. నేను ఎందుకు ఇంత ఆవేశంగా చెప్తున్నానంటే దిస్ ఇస్ స్టార్టింగ్ ఎట్ హోమ్. ఇంట్లోనే మొదలవుతుంది అగ్రెషన్ అనేది. ఇంట్లో వాళ్ళు చెప్పలేని సిచ్యువేషన్ తీసుకొచ్చి అప్పుడు సొసైటీ మీద పడుతున్నారు. ఇప్పుడు ఒక పిల్లవాడు త్రిబ్లింగ్ వేసుకుని నైట్ 12:30కి పబ్బుల చుట్టూ క్లబ్బుల చుట్టూ తిరుగుతుంటే ఇంట్లో నాన్న నువ్వు ఏం చేస్తున్నావు ఈ టైంకి, బయటకు వెళ్ళి ఏం పని అని అడగలేకపోతున్నాడు అంటే దట్స్ ఇట్ హౌ వీ హవ్ స్పాయిల్ ద సొసైటీ. ఎలా సొసైటీని స్పాయిల్ చేయగలము అన్నది అక్కడితో డిపిక్ట్ అయిపోయింది. ఒక పర్సన్కి ఇప్పుడు నా బండి తీసుకోవాలి అంటే నాకు పెట్రోల్ కావాలి, నేను బయటకు వెళ్ళి నా లైసెన్స్ చూపించాలి పోలీస్ అడిగితే, ఇవన్నీ లేకుండా ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడు లేకపోతే డిగ్రీకి వచ్చిన పిల్లవాడు బైక్ తీసుకుని ట్రిప్లింగ్ మీద ఎలా వెళ్తున్నాడు? దట్స్ హౌ ఇట్ ఈస్ లింక్డ్. ఈజీగా తప్పులు యూత్లో ఎవరైనా చేస్తారు, ఇవన్నీ కామనే. ఇట్లా వీ హ్యావ్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ దెమ్. సో అందుకని ఈ అగ్రెషన్ యూత్ని ఆపాలి ఆర్ అరికట్టాలి అంటే ఇంట్లోనే గట్టిగా ఉండాలి. ఇంట్లో గట్టిగా ఉండాలి అంటే గట్టిగా ఉండేవాడు కావాలి. ఎవరుంటారు? అమ్మా నాన్న ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకోండి, గ్రాండ్ పేరెంట్స్ ఉండి, తాత కానీ నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ తాత కానీ ఉండి, అరే ఇది తప్పురా ఇది రైట్ రా అని చెప్పగలిగేట్టు ఉండాలి. ఎలా చెప్పాలి? ఇది డైరెక్ట్గా చెప్తే అందరికీ ప్రవచనం. ఇప్పుడు నేను మోటివేషనల్ స్పీకర్ అండి, నేను ఎవ్రీడే మోటివేట్ చేస్తాను కమా అనేది, అందరూ మారిపోరు, అందరూ మారరు. ఆ మైండ్ సెట్తో వచ్చినవాడు మారుతాడు. దీనికోసమే మనం లింక్ చేస్తూ భయము భక్తి ఉండాలి. దేవుడు చూస్తుంటాడు రా, నీకు లెక్కేస్తుంటాడు రా, నీకు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అనే సిస్టమ్. ఆ సిస్టమ్ ఈజీగా దెబ్బ కొట్టేస్తుంది. సో దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఫస్ అనమాట మొత్తం సొసైటీలో. అండ్ దాన్ని ఇప్పుడు ఆ అగ్రెషన్ని తగ్గించుకోవడానికి మల్టీమిలియన్ మార్కెట్ అయిపోయింది.
మల్టీ-మిలియన్ మార్కెట్ మందులు అమ్ముకుని, కౌన్సిలింగ్లు అమ్ముకుని, జస్ట్ బై మన కళ్ళారా మన ఫ్యామిలీ సిస్టమ్ని బ్రేక్ చేసేసి వీ హవ్ మేడ్ ఆల్ దిస్. మన చేతులారా చేసుకున్నాం. సో అందుకని అది తలుచుకున్నప్పుడల్లా ఈ అగ్రెషన్ ఇన్ యూత్ పెరగడానికి గల కారణం కేవలం దిస్ రౌండ్. మనం ఇంట్లోంచి మొదలెట్టకపోతే ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ అస్. అంటే ఇలాంటివి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ తన అగ్రెసివ్లో ఉండిపోయారు, ఆల్రెడీ సర్టెన్ ఏజ్ అనేది వచ్చేసింది, వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతామా? అబ్సల్యూట్లీ. మీరు నమ్మరు, సైంటిఫికల్లీ ఇది మన బ్రెయిన్లో ఉండే కొన్ని కెమికల్స్ని మనం తయారు చేసుకున్నాం కాబట్టి వస్తుంది. కార్టిజోల్ ఎక్కువైపోయి, ఎస్ట్రోజన్స్ ఎక్కువైపోయి, ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా కెమికల్ ఇంటేక్ ఆఫ్ విమెన్ ఎక్కువైపోయి విమెన్లో అగ్రెషన్ ఎక్కువైపోతుంది. రీసెంట్ స్టడీస్. సో 65+% మన బ్రెయిన్ లోపల ఈ కార్టిజోల్, ఎస్ట్రోజన్ లాంటి ఎక్సెట్రా ప్రోడక్ట్స్ పెరగడం వల్ల, కెమికల్స్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అగ్రెషన్లో ఉండిపోతున్నారు. వాళ్ళకి దే నో దట్ దే ఆర్ డూయింగ్ రాంగ్, బట్ బయటకు రాలేకపోతున్నారు. ఇరిటబుల్ అయిపోతారు, కోపం వచ్చేస్తుంది. ఈ కోపము కారణాలు మనం తెలుసుకుంటే 3 రకాల ఆకలి ఉన్న వాళ్ళకి వస్తుంది. 3 రకాల ఆకలిలు. హంగర్, ఓకే. ఒకటి ఫుడ్ హంగర్ అండి. ఓకే. ఆకలి మార్చండి కొన్ని రోజులు, తెక్క కోపం వస్తుంది, మనకి తెలియనంత కోపం వస్తుంది. ఆకలితో ఉన్నవాడిని పని చేయించండి, వాడు మన మీద అరిచన్న పోతాడు. సో ఆకలి వల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చి యూ విల్ క్విక్లీ గెట్ ఇన్ టు ఇరిటబిలిటీ. 1. రెండో ఆకలి ద హంగర్ ఆఫ్ ఎమోషన్స్ అండి. అంటే చెప్పుకోలేని బాధలుండి దానికి దారి వెతుకుతూ ఇలా చేస్తే వాడికి బుద్ధి వస్తుంది అనే ఎమోషనల్ హంగర్ ఉంటుంది చూస్తారా, వెరీ డేంజరస్. ఎమోషనల్ హంగర్తో పాటు నీడ్ హంగర్ అంటే మన సెక్షువల్ హంగర్ కానీ, లేకపోతే పవర్కి, పొజిషన్కి, నాకు అది జరగాలి అనే ఒక ఉంటుంది సారా, దాంతో అగ్రెషన్ వస్తుంది. ఈ 3 థింగ్స్ ఆర్ ద మోస్ట్ డేంజరస్. 3 ఆకలిలు మనిషి ఎప్పుడు చెక్ పెట్టుకోవాలి. అందుకే ఆకలిని తీర్చండి, 5 రూపాయల అన్నమన్నా పెట్టండి. ముందు హంగర్గా ఉంటే అగ్రెషన్ పెరుగుతుంది. సో ఫస్ట్ ఆకలి. నెక్స్ట్ వచ్చేసి నీడ్ హంగర్ అండి. నాకు పవర్ కావాలి, పొజిషన్ కావాలి, సెక్షువల్ డామినేషన్ కావాలి, వీటికంతా ఒకటి. ఈ అగ్రెషన్ వల్లే ఈ మధ్యన కొన్ని ప్రేమ సంఘటనలు కూడా జరిగాయి. అబ్సల్యూట్లీ. వీటి వల్లే అని అంటారా? అబ్సల్యూట్లీ, డౌటే లేదు. చంపి వాడు గుండె తీసి సోషల్ మీడియాలో పెట్టగలుగుతున్నాడంటే వాడికి ఎంత హంగర్ మిగిలిపోతే చేస్తుంటాడు చూడండి. చంపేసి ఒక అడవిలో మన డెజర్ట్లో పడేసి వెళ్తే మనతో పాటు వచ్చిన ట్రావెల్ అన్ని కూడా చంపుకు తినేస్తాం. అంత ఆకలి కెన్ మేక్ యూ డూ ఎనీథింగ్. అలాంటి నీడ్ హంగర్ ఉన్నవాళ్ళు, పవర్ కానీ పొజిషన్ కానీ ఉన్నవాళ్ళు, డామినేట్ చేయాలనుకునేవాళ్ళు అగ్రెషన్లోకి తొందరగా వెళ్తారు. ఈ వెళుతున్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, కార్టిజోల్ పెరుగుతుంది, ఎస్ట్రోజన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదో ఒకటి చెయ్యందే బయటికి రాలేరు. సో ఇలాంటి హంగర్ ఉన్న వాళ్ళు అగ్రెషన్ వస్తుంది. అగ్రెషన్ వస్తే 2 రకాలుగా మారుతారు. వాళ్ళ పెంపకాన్ని బట్టి 2 రకాలుగా మారుతారు. ఒకటి అగ్రెషన్ ఇన్సైడ్, అగ్రెషన్ అవుట్ సైడ్ అనుకోండి, బ్రేక్ చేస్తాడు, గొడవ పడతాడు, కొట్లాడతాడు, ఫైట్ చేస్తాడు. బయటకి అగ్రెషన్ విచ్ ఈజ్ మనకు తెలుస్తుంది. ఇన్హరెంట్గా ఇంటర్నల్గా ఒక అగ్రెషన్ ఉంటుంది లోపల. దట్ ఈస్ వెరీ డేంజరస్. అదే వాళ్ళని డిప్రెషన్లోకి కానీ, సూసైడల్ టెండెన్సీస్ కానీ, లేకపోతే మూడ్ డిజార్డర్స్, మూడ్ స్వింగ్స్, పని చేయకపోవడం అండ్ హ్యాఫజార్డ్గా మారిపోయి ఏదో ఒక విధంగా వాళ్ళ మైండ్ లోపల చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంటుంది అన్నమాట. సో ఈ 2 థింగ్స్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే వి విల్ గెట్ ఇన్ టు డ్యామేజ్. అంటే సార్ అగ్రెషన్లో వేరే మనిషిని చంపగలుగుతాం? అయ్యో అబ్సల్యూట్లీ. అగ్రెషన్ ఒక్కటే దానికోసమేగా ఫస్ట్ బేసిక్ చెప్పుకున్నాను చూడండి. దేనైనా వేటాడాలి అంటే ఆర్ ఆకలి తీర్చుకోవాలి అంటే యూ విల్ హ్యావ్ దట్ అగ్రెషన్ ఆర్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏవి గుర్తు రావంటారా ఆ టైంలో? అస్సలు గుర్తు రావడానికే మనం పెట్టుకున్నాం అవన్నీ. అయ్యో దేవుడు ఉంటాడు రా, చూస్తాడు, అయ్యో మనం చేయకూడదు ఇలాంటి తప్పు పని, సరే వాడి కర్మ వాడే టైంలో ఇంకా వాళ్ళకి వాడికి అది గుర్తుకు రానివ్వకుండా మనం అన్ని మెథడ్స్ తయారు చేసి పెట్టాము ఇప్పుడు ఎక్కువగా. ఒకప్పుడు లేదా అని కాదు, ఇప్పుడు ఇంత డిస్కషన్ అవుతుందా, ఒకళ్ళు ఆలోచించే ఎలా ఉంటుందని సార్. ఇంతకుముందు కూడా ఉండేగా, ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్తున్నావు. ఇంతకుముందు ఉందా లేదా కాదు, ఇప్పుడు ఇంత మీడియా ప్రెజెన్స్ ఉండి ఇప్పటికీ కూడా తెలుసుకుని శాంతంగా మారకపోతే వాట్ వీఆర్ డూయింగ్? ఏం అచీవ్ చేసినట్టు? ఒకళ్ళనొకరు చంపుకుని తిందామా? సో అందుకని యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ పాస్ట్. ఇప్పుడు పెరుగుతున్న దాన్ని అరికట్టడానికి ఈ అగ్రెషన్ని మనం ఎప్పటికప్పుడు చెక్ పెట్టాలి. దానికి తగ్గ రూల్స్ రెడీ చేసుకోవాలి. నేను చాలా ఈజీ మెథడ్స్ చెప్తాను దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే. ఈజీ మెథడ్స్ 1 వచ్చేసి స్ట్రాంగ్ లీగల్ సిస్టమ్ ఉండాలండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి లీగల్ సిస్టము 100 దారుల్లో లోపలికి వెళ్ళగలిగితే 1000 దారుల్లో బయటకు రావచ్చు. ఎస్. అది మరి కావాలని చేస్తారా లేక అది అలా ఉంటేనే కరెక్టా? మేబీ దే ఆర్ మోర్ నాలెడ్జబుల్ దానిలో తెలుసుకుంటూ. కానీ 100 మార్గాల్లో మనల్ని అరెస్ట్ చేయగలిగితే 1000 మార్గాల్లో మనం బయటకు వచ్చేయగలుగుతాం. సో దాంతో ఏమవుతుందంటే భయం పోతుంది. ఫస్ట్ లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడు ఇండియన్ లీగల్ సిస్టమ్ ఎంత పకడ్బందీగా ఉండాలంటే తప్పు చేసిన వాడు అరే తప్పు చేశాను నన్ను కాపాడే ఛాన్స్ లేదు అనేటట్టుగా ఉండాలి. సెకండ్, పేరెంట్స్, ఇంట్లో పేరెంట్స్ ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అది ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ బయటకు వెళ్తే మ్యాన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్, మ్యాన్ బయటకు వెళ్తే ఉమెన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ కిడ్స్. ఫ్యామిలీ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తే అగ్రెషన్ పెరుగుతుంది. ఈ మాటలు నావి 20 years తర్వాత రికార్డ్ వింటారు మళ్ళీ. ఎందుకంటే ఎప్పుడు మనం యూఎస్ నుంచి ఒక 20 ఏళ్ళు వెనకుండి వాళ్ళవన్నీ అప్పు తెచ్చుకుంటాం. అందులో ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే నౌన్ కన్ఫ్యూజన్, జెండర్ కన్ఫ్యూజన్, అండ్ వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ వాళ్ళు ట్రాన్స్జెండరా తెలియని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇలాంటివన్నీ మనకు వస్తాయి నెక్స్ట్. దట్స్ కేవలము ఫ్రీడమ్, నాకేం కాదు, సో వాట్, మనుషులందరూ తప్పు చేస్తారు, నేను కూడా తప్పు చేస్తాను. ఈ బ్యాచ్ చాలా ఎక్కువైపోతుంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, నెక్స్ట్ 20 years తర్వాత నా మాటలు మళ్ళీ రికార్డ్ వింటారు. ఇది నెక్స్ట్ 20 yearsలో ఇలాంటి గ్రూపులుగా చాలా మనకి వెస్టర్న్ కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడి గ్రూపులుగా ఏం చేస్తున్నామో తెలియకుండా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్లో వెస్టర్న్ రోగాలు మనం అప్పు తెచ్చుకుంటున్నాం. సో అందుకని జాగ్రత్త పడాలి. ఇప్పుడే ఈ అగ్రెషన్ని, ఈ కన్ఫ్యూజన్ని, పిల్లల్లో ఉండే ఈ మానసిక రుగ్మతల్ని తొలగించాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పేరెంట్స్ ఎలాంటివి పాటించాలి అని అంటారు? ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఇంపార్టెంట్ అండి ఇది. వెరీ 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 ఇంపార్టెంట్. నెంబర్ 1, ఫస్ట్ మన ధర్మాన్ని వదలద్దు. అన్నిటికంటే ముఖ్యమైనది మన ధర్మం. ఎందుకంటే అంటే ఏదో హిందువుని కాబట్టి హిందూ ధర్మం గురించి చెప్తున్నాం కాదు. ఒక ధర్మాన్ని ఫాలో అయ్యేవాడు తప్పు చేయడానికి చాలా ఆలోచిస్తాడు. ఏ తప్పు చేసేవాడన్నా ధర్మం లేకుండా చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఏదో ధర్మం సగం అర్థమే ఉండాలి, లేదా ధర్మం అసలు తెలియకుండా ఉండాలి. ధర్మం కరెక్ట్గా అర్థమైన వాడు తప్పు చేయడు. 100 సార్లు ఆలోచిస్తాడు. అప్పుడు పర్సంటేజ్ తగ్గుతుంది. చేస్తాడేమో బట్ పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది. సో ఫాలో యువర్ ధర్మ. మనకి ఇప్పుడు కాదండి, భగవద్గీతలో చెప్పేశారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగాష్టేషు విజాయతే. ఎంతసేపు నువ్వు పుంసః మళ్ళీ ఆలోచిస్తావో అదే నీ లైఫ్లోకి వస్తుంది. ఒకడేదో తిట్టాడు, వాడి గురించి ఆలోచిస్తే నీకు అగ్రెషన్ పెరుగుతుంది. సో అందుకని నువ్వు దేని మీదైతే ధ్యానం పెడుతున్నావో, ధ్యాయతో విషయాన్ పుంసః, ఏ విషయం మీదైతే నువ్వు మళ్ళీ ఆలోచిస్తున్నావో, కామాత్ క్రోధ నుంచి నాశనం అయిపోవడానికి కారణాలు అవుతాయి. సో మీ పిల్లల ధ్యానం ఎక్కడికి వెళుతోంది అబ్జర్వ్ చేయండి. వేర్ ఈజ్ యువర్ చైల్డ్స్ మైండ్ గోయింగ్ అన్నది మనం రెగ్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసి లేకపోతే షార్ట్స్ వచ్చేసి ఇంకా తొందరగా అన్నిటి విషయాల మీద సగం తెలుసుకుని అన్నీ నాకు తెలుసు అనే ఒక భ్రమలో బ్రతికిస్తారు. సో అందుకని పేరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సింది ధర్మం నేర్పించాలి. వాళ్ళ ధ్యాస ఎక్కడికి వెళ్తోంది అన్నది గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఎనీ అగ్రెసివ్ బిహేవియర్ కనిపిస్తుందా స్ట్రిక్ట్గా ఉండాలి, ఆపగలగాలి, అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. ఒకవేళ అది క్లినికల్ డిజార్డర్గా మారిపోతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించాలి. వాళ్ళ మీద ఇంకా అగ్రెషన్ పనికిరాదు. కానీ అట్ ద ఎర్లీ స్టేజ్ ఉంటే అలాంటి వాటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అబ్సల్యూట్లీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్, వాటి సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ బేర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి, వాళ్ళని చాలా ప్యాసిఫై చేయొచ్చు, చాలా తీసుకురావచ్చు వెనక్కి ఉన్నాయి. అండ్ ఇవన్నిటికీ కూడా చాలా మనకి ఎప్పటి నుంచో నేర్పిస్తున్న సిస్టమ్. మెడిటేషన్ చేసుకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. వెన్ యూ ఫోకస్ యువర్ మైండ్ ఇన్సైడ్, నీ లోపల ఏం జరుగుతుందో చూస్తే నా లైఫ్లో 99% వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానా అనే ఆలోచన వస్తుంది. అందుకే మెడిటేషన్ చేయమంటారు. మెడిటేషన్ అసలు రాదు మనకి, మెడిసైక్లింగ్ అంటారు. ఎవరైనా మెడిటేషన్ నేర్పిస్తారంటే అది ఇంపాసిబుల్. మెడిటేషన్ నేర్పించలేం. మెడిటేటివ్ లివింగ్ కానీ లేకపోతే మెడిసైక్లింగ్ నేర్పించాలంటే కళ్ళు మూసుకుని నా లోపల ఏం జరుగుతోంది అని ఆలోచిస్తే ఆ అగ్రెషన్ తగ్గుతుంది. ఎవడి మీదో నాకెందుకు కోపం, ఎవడి మీదో నాకెందుకు పగ, నాకు బీపీ వచ్చేస్తుంది, నా లోపల విషపూరితం అయిపోతున్నాను అని చేయగలిగితే వెన్ యూ టర్న్ ఇన్సైడ్, ఐ థింక్ చాలా మానసిక రుగ్మతాలు పోతాయి.
అందుకే మెడిటేషన్ అట్లీస్ట్ కళ్ళు మూసుకొని నీ లోపల ఏం జరుగుతుందో ఆలోచించుకోలేకపోతే ఇంకెందుకు మన లైఫ్ కదా. ఇది అండర్స్టాండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. సో కొంతమంది అంటారు మాకు టైం లేదండి, మాకు కొంచెం కూడా టైం లేదు మెడిటేషన్ చేయడానికి కావచ్చు, ఇలాంటివి చేయడానికి మాకు అసలు టైం లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగే క్వశ్చన్స్కి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? అబ్సల్యూట్. అట్లీస్ట్ బెడ్ మీద పడే ముందు ఒక 10 minutes ఈ రోజంతా ఏం చేసాం, ఎవడెవడి మీద నాకు థాట్స్ వెళ్ళాయి, నా మీద నేను ఎంత థాట్స్ పెట్టుకున్నాను, ఇది ఒక్క చిన్న పని చేయగలిగిన వాడు చాలు. మనకి మనం ఒక క్వశ్చన్ చేసుకుంటే మనకి ఆన్సర్ అట్లీస్ట్ మన మైండ్లో ఏం జరుగుతున్నాయో మనకు తెలియాలి కదా. మన బ్రెయిన్, మన బాడీ, మనం దీంతోనే పర్సీవ్ చేస్తాం. ఏది జరిగిన సృష్టిలో మన లోపల జరిగితేనే తెలిసేది. అవుట్ సైడ్ నథింగ్ వి నో. అక్కడ అతను మనిషి ఓ కెమెరాను ఉంది అంటే అది నా కళ్ళల్లో ఉంటేనే నాకు తెలిసింది, లేకపోతే తెలియదు. సో అందుకని మన లోపల ఏం జరుగుతోంది అన్నది 1% అట్లీస్ట్ పడుకునే ముందు 2 minutes ముందు కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించుకుంటే ఇంత చెత్త ఆలోచించాను రోజంతా అనిపిస్తుంది ఫస్ట్లో. దెన్ స్లోలీ ఆటోమేటిక్గా అవి కట్ డౌన్ అయిపోతూ ఉంటాయి. సో అట్లీస్ట్ 10 minutes 15 minutes. అందుకే మనకి అట్లీస్ట్ ఆఫీస్కి వెళ్తూ దీపం పెట్టు దేవుడి ముందు, ఓ పద్యం చదువు, ఓ మంత్రం చదువు, ఇవన్నీ సో ఇంపార్టెంట్, వెల్ ఇంట్రికేట్. మంత్రం యొక్క పవర్ తర్వాత, ముందు మంత్రం చదవడానికి ఒకసారి కూర్చుంటే సో మెనీ థింగ్స్ యూ విల్ నో. సో ఇది చేసుకోగలిగితే చాలా చాలా అడ్వాంటేజ్. లోపల తిరగగలిగితే ఇఫ్ యూ కెన్ టర్న్ ఇన్వర్డ్స్, ఎవరు నేర్పించాల్సిన పని లేదు, మొత్తం మార్కెటెడ్ అయిపోయింది. కాబట్టి మీకు మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నా చాలు. లేదు ఒక మంచి గురువు దొరికితే నేర్చుకోవడం మంచిదే, బట్ మీకు మీరు అట్లీస్ట్ 10 minutes ఏం జరుగుతుంది, 10 minutes మీ పిల్లల లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది చేసుకుంటే అగ్రెషన్ చాలా మటుకు కంట్రోల్ చేస్తుంది. సో ఫైనలీ అగ్రెషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా కంట్రోల్ చేసుకోవాలంటే ఏమైనా టిప్స్ ఉంటాయా? అగ్రెషన్ ఈజ్ అ హెడ్ ఆన్ కొల్యూజన్ అంటారు. అంటే మనం అగ్రెసివ్ ఉన్నవాడికి, నీ కోపం ఉందిరా అని కోపం ఉన్నవాడికి చెప్తే వాడికి ఇంకా కోపం వస్తుంది. దొంగని దొంగ అంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. అలాగే అగ్రెషన్ ఉన్నవాడిని వెంటనే డీల్ చేయకూడదు. నీ కోపం ఉందిరా అని చెప్పామంటే వాడు ఇంకెక్కువ అయిపోతాడు, దొరికిపోయాను. కోపంగా ఉన్న వాళ్ళని కదిలించకూడదు. సో ప్రస్తుతానికి అలాంటి వాళ్ళని మనం వాంటెడ్గా చేస్తే మిమ్మల్ని ఎప్పటికీ బ్లాక్ లిస్ట్ పెట్టేస్తాడు. ఇప్పుడు కోపంగా ఉన్నవాడిని నువ్వు కోపంగా ఉన్నావురా అని చెప్తే వాడు మన ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోడు, నా బాధ అర్థం చేసుకోడు అనే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు. కాబట్టి అప్పుడు అగ్రెషన్ ఇమ్మీడియట్గా డీల్ చేయదు. ఒకవేళ మానాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ థింక్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. వీటన్నిటిని ఫుడ్ డెఫిషియన్సీ ఆర్ హంగర్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో ఏం హంగర్ అవుతుంది, ఒకవేళ వాళ్ళే అగ్రెసివ్ ఉన్న వాళ్ళే ఆలోచిస్తే ఏ హంగర్ ఉంది ఒకటే ఆలోచించుకోవాలి. సెకండ్ ఈజ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ డెఫిషియన్సీ ఉన్న, ఎస్ట్రోజన్ అండ్ కార్టిజోల్ లెవెల్స్ స్పైక్ అవుట్ అయి ఉన్న, ఈ రెండిటి వల్ల అగ్రెషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నాట్ ఫర్ ఎవ్రీ వన్, బట్ ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఒక కౌన్సిలింగ్ తీసుకుని దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అగ్రెషన్ ఉన్నప్పుడు మీరు ఏం చేయలేరు కాబట్టి అగ్రెషన్ రాకుండా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయాలంటే మెడిటేషన్ కానీ ఏదైనా ఎవ్రీడే చేసుకుంటే యూ విల్ కమ్ టు ఏ గుడ్ కంక్లూజన్, గుడ్ కంట్రోల్ ఆఫ్ అగ్రెషన్. సో కంట్రోల్లోకి రావాలంటే ఖచ్చితంగా మెడిటేషన్ అది పక్కా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ప్రశాంతంగా ఉండడం, ఎవరితో ఒకరితో మాట్లాడడం, కూల్గా ఉండడం, కూల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడడం, ఆ అగ్రెసివ్ వీడియోలు చూడకపోవడం, దిస్ ఆల్ హెల్ప్స్. అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్లో చూపించినట్టుగా నవ్వుకోండి, ఎవ్రీడే మార్నింగ్ లెగంగానే నవ్వుకోండి అని అంటూ ఉంటారు కదా. ఇజ్ ఇట్ లైక్ కొంచెం అలా చేసుకుంటుంటే తగ్గుతుంది అని అంటారు. అది మామూలుగా మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. అగ్రెషన్లో ఉన్నవాడికి నేను ఖాళీ కూర్చొని నవ్వడం ఏంటి పిచ్చా అనుకుంటాడు. అది ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ గేమ్. సో అందుకని దాన్ని వినగలిగే స్టేజ్ తీసుకొచ్చి, అర్జునుడు వినగలిగే స్టేజ్ వచ్చాకే పల్స్ చూసి 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 నాడి చూసి 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 ఎలా అయితే కృష్ణుడు బోధించాడో అలాగా వాళ్ళు కరెక్ట్గా ఉన్న టైం చూసి వాళ్ళకి చెప్పగలిగితే దే విల్ అండర్స్టాండ్. ఓకే సార్. కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఊరికే కోప్పడుతూ ఉంటారు. వాళ్ళకి ఒకవేళ నువ్వు కోప్పడుతున్నావు, నీకు బీపీ ఉందేమో చెక్ చేయించుకోవాలంటే అది అగ్రెషన్ అనుకోవాలా, బీపీ అనుకోవాలా, ఎలా తెలుసుకోవాలి అని అంటే? ఆ చిన్న కోపాలు అందరికీ ఉంటాయండి. మనుషులందరికీ చిన్న చిన్న కోపాలు కానీ అనుకున్న పని జరగకపోతే ఈజ్ ఓకే. అంటే నీకు ఇలా అరుస్తున్నావు ఎందుకు అని అంటే నాకు ఇది రాంగ్ అనిపించింది అరిచాను అని అంటారు, కానీ ఒప్పుకోరు కొంతమంది. ఒప్పుకోరు. యా, దట్ విల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అక్యుములేట్. ఎవ్రీ కోపం బౌంట్ నిన్ను సంవత్సరం ఏజ్ తగ్గించేస్తుంది. అండ్ ఏజ్ తగ్గించేసిన బతికేస్తామేమో, బట్ 50 తర్వాత అన్ని రకాల మైండ్ ఫ్రస్ట్రేషన్స్ వచ్చి
బెడ్ రీడ్ అయిపోయి బతుకుతారు. అందుకని ఎంత కోపానికి దూరంగా ఉండగలిగితే అంత మంచిది, ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత మంచిది. ఎంత మీరు ఎవ్రీ కోపం వచ్చిన దాన్ని మీరు ఎంత అర్థం చేసుకోగలిగితే, యాంగర్ టు ఎన్లైటన్మెంట్ అని చిన్న కోపాన్ని అర్థం చేసుకుంటే మీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఏమీ లేకుండా ఒక అతను కోపం వస్తుంది తప్పించుకోవాలి అని చెప్పి వాడు అన్నం చూస్తే తిడుతున్నాడు, అమ్మని చూస్తే తిడుతున్నాడు, పిల్లలు ఎవరన్నా అల్లరి చేస్తే తిడుతున్నాడు, ఇది ఎత్త కాదు అని చెప్పి ఒక దూరంగా అక్కడికి పారిపోయి ఒక నదిలో, అక్కడ ఒక అడవిలో కూర్చుంటే అక్కడేవో పిచ్చుకలు అరుస్తున్నాయి, అంత బాగాలేదురా అని ఒక నావ వేసుకుని నదిలో మధ్యలోకి వెళ్ళాడు. నదిలో మధ్యలోకి వెళ్ళాడు. అక్కడ ఇంకిక్కడ ప్రశాంతం ఉంది, ఇంకిక్కడ నాకు కోపం రావట్లేదు. అక్కడ కూడా నీళ్ళ అలలకి సౌండ్లకి ఏంటిదని కోపం వస్తుందట. సో పాయింట్ ఏంటంటే కోపం నీ లోపల ఉంది, ఏవి నీ కోపం తెప్పించలేవు ఇఫ్ యు ఆర్ కూల్. అందుకని నీ లోపల చూసుకోవడమే మెథడ్, దట్స్ ద ఓన్లీ మెథడ్. సో అది ఎంత త్వరగా చేసుకోగలిగితే, నీ లోపలికి ఎంత చూడగలిగితే అంత బ్యూటిఫుల్ ఉంటుంది లైఫ్. అది రావాలి ఏమో, ఐ థింక్ ఆ స్టేజ్ వచ్చి ఆ క్లిక్ అయితేనే. కానీ ఏం చెప్తున్నాడు వీడు, నీ లోపల చూసుకో ఎంతసేపు. ఒకసారి ట్రై చేద్దామని ఎవరన్నా విన్నవాళ్ళు ఒకసారి ట్రై చేస్తే దే విల్ రియల్లీ ఎంజాయ్ దట్. అది ఒక రుచి చూసాక, అమృతం రుచి అంటారు చూసాక, అది చూసాక ఇంకేం కాదు, వీఆర్ ఫైన్ స్టేబుల్. భుజం నుంచి ఒక 1000 kgs బరువు దించేసినట్టు హాయిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, చాలా విషయాలు మాకు తెలియజేశారు. సో చూసారు కదండి, అగ్రెషన్ ఒకవేళ మనుషుల్లో ఉంటే లైఫ్ని ఎంత నాశనం చేస్తుందో, ఒకవేళ అది కంట్రోల్లో ఉంటే లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఎంతో చక్కగా మనకి హరీష్ గారు వివరించారు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.